మనం తులసి పత్రతో పూజ చేయాలనుకుంటాం గదా! విష్ణుమూర్తికి చాలా ప్రీతి అని దామోదరుడు అని దామము అంటే పొట్ట వరకు, ఉదరము వరకు దండ వేసుకుంటారు. తులసి దళాలని చెప్పి మనం శ్రీకృష్ణ భగవానుడికి గాని, వెంకటేశ్వర స్వామి వారికి గాని, శ్రీమన్నారాయణుడి అంశతోటి ఉన్నటువంటి వారు అందరికైనా సరే, రామచంద్రమూర్తికి కానీ ఎవరికైనా సరే తులసి మాలలు వేద్దాం అనుకుంటాం గదా! అయితే ఆ తులసి మాలలు వేయడం అనేటటువంటిది చాలా విశేషమే. కానీ తులసీ దళాలను మనం ఎప్పుడెప్పుడు కోయాలో అప్పుడు మాత్రమే పుచ్చుకోవాలి. లేకపోతే విష్ణుమూర్తి శిరస్సుని త్రుంచినటువంటి ఫలితం త్రుంచితే ఎంత పాపమో, ఎంత మహాపాపమో, ఎంత ఘోరమో అంత ఘోరం చేసినట్టు తులసీ పత్రిని. అంచేది తులసీ పత్రిని ఏ ఏ సందర్భాల్లో కోయాలో మీకు శ్లోకం చెప్తున్నాను. శ్రవణే చ వ్యతిపాతే భౌమ భార్గవ భానుషు పక్షద్వయాంతే సంక్రాంతో ద్వాదశ్యాం సూతకద్వయే తులసీం ఏ విచిన్వంతే ఛిందంతి హరేశిరః. ఇది శ్లోకం, ప్రమాణ శ్లోకం. ఏంటి దీని తాత్పర్యం? శ్రవణేచ శ్రవణ నక్షత్రమునందు, వ్యతిపాతే వ్యతిపాతం అనేటటువంటి యోగమునందు, భౌమ భార్గవ భానుషు భౌమవారం అంటే మంగళవారము, భార్గవ వారం అంటే శుక్రవారము, భానుషు అంటే ఆదివారము. మంగళవారము, శుక్రవారము, ఆదివారము తులసీ దళాల్ని త్రుంపకూడదు, ముట్టుకోకూడదు. భౌమ భార్గవ భానుషు పక్షద్వయాంతే సంక్రాంతో. మొన్న జరిగింది కదా మకర సంక్రమణం, అటువంటి సంక్రాంతులు 12 వస్తాయి. సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం, కర్కాటక సంక్రమణం, సింహ సంక్రమణం, కన్యా సంక్రమణం, తులా సంక్రమణం, వృశ్చిక సంక్రమణం, ధనుష్ సంక్రమణం, మకర సంక్రమణం, కుంభ సంక్రమణం, మీన సంక్రమణం అని 12 సంక్రమణాలు వస్తాయి. అందులో మనకు ఉత్తరాయణం వచ్చేటప్పుడు, ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణానికి వచ్చేటప్పుడు మకర సంక్రమణము, దక్షిణాయనానికి వచ్చేటప్పుడు కర్కాటక సంక్రమణము. ఈ రెండింటినీ మనం ఎక్కువగా జ్ఞప్తి ఎందు ఉంచుకుంటాం. కానీ 12 సంక్రాంతుల ఎందు కూడా, సంక్రాంతి పర్వదినాల్లోనూ కూడా తులసి దళాన్ని కోయడానికి వీరలేదు. సంక్రాంతులు అంటే ఆ సంక్రాంతులు ఎన్ని ఏమిటి అని అనుకుంటారని విశ్లేషణ కూడా మీకు ఇవ్వడం జరిగింది. పక్షద్వయాంతే పక్షద్వయాలకు అంతము ఎప్పుడయ్యా? పౌర్ణమి, అమావాస్యను. ఒకటి శుక్లపక్షంలో పౌర్ణమి చివరి రోజు, ఒకటి బహుళపక్షంలో కృష్ణపక్షంలో అమావాస్య చివరి రోజు. అమావాస్య పౌర్ణముల్లో తులసి దళాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, తులసి చెట్టుని కోయడానికి వీల్లేదు, తులసి దళాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి పక్షద్వయాంతే సంక్రాంతో ద్వాదశ్యాం సూతకద్వయే. ద్వాదశి మహాపర్వదినం, విష్ణుమూర్తికి ద్వాదశి ప్రీతి. అందుచేతనే ద్వాదశి రోజున ఆ తిథి ఎందు ప్రత్యేకించి ద్వాదశి తిథి ఎందు పౌర్ణమి, అమావాస్య ఈ 3 తిథుల్లోనూ కూడా తులసి దళాన్ని ముట్టుకోకూడదు, తులసి చెట్టును తగలకూడదు, తులసి మాలను తులసి పత్రి కొయ్యకూడదు. ద్వాదశ్యాం సూతకద్వయే. సూతకాలు 2 సూతకాలు ఉన్నాయి, జాతాశౌచం, మృతాశౌచము కూడా. ఈ జాతాశౌచ సూతకంలోనూ మృతాశౌచ సూతకంలోనూ కూడా మీకు జరుగుతున్నప్పుడైతే పురుడు మైలు కానీ, మరణించినటువంటి మృతమైలు కానీ, ఈ మైల దినాల్లో మీరు తులసి దళాన్ని ముట్టుకోవడానికి వెళ్ళే సూతకద్వయే. తులసీం ఏ విచిన్వంతే. ఒకవేళ ఆ దినముల్లో నిషిద్ధమైనటువంటి ఈ కాలాల్లో తులసి ఏ విచిన్వంతి, ఒకవేళ తులసి దళాన్ని కనుక మీరు చిందించినట్లయితే, చిదిమినట్లయితే, ఛిందంతి హరేశిరః. అటువంటి వారు మీరు తులసి దళాన్ని తెంపిన వారు కారు. హరేశిరః విష్ణుమూర్తి యొక్క హరుడు యొక్క శిరస్సునే త్రుంచిన వారగుదురు అని హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఈ దినాల్లో తప్పనిసరిగా జ్ఞప్తి ఎందు ఉంచుకుని తులసి దళాల్ని కోయుకుందురుగాక. నా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ పొదలపర్తి శివ.